చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దామా? ఫస్ట్ మనం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. నెక్స్ట్ మన దగ్గర ఉన్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న చికెన్ పీసెస్ వేసుకోవాలి. చికెన్ పీసెస్ వేసుకున్న తర్వాత మనం కొంతసేపు మూత పెట్టాలి. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఆ వాటర్ మొత్తం మనకి ఇనికిపోవాలన్నమాట. ఇదిగోండి, మనకి వాటర్ మొత్తం ఇనిగిపోయి ఆ గ్రేవీ లాగా వచ్చింది చూసారా? అలా రావాలన్నమాట మనకి. ఇక్కడ మనం ఉప్పు, పసుపు, కారం అవన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం అలా కొంచెం సేపు కలుపుకోవాలి. ఆ కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలి. ఆ వాటర్ పోసుకునే క్లిప్ మిస్ అయిపోయిందండి, సారీ. ఈసారి నుంచి మిస్ చేయను, ఖచ్చితంగా చూపిస్తాను. నెక్స్ట్ ధనియాల పౌడర్, కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక 5 minutes కుక్ అవ్వాలి. వేడి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. బాయ్.